హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్స్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. సో మీరు చేయడం లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్లు మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ మన యాప్లో ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ను మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా గ్రూప్ 2 కావచ్చు అండ్ గ్రూప్ 4కి సంబంధించి ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి మీరు పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా 6 monthsకి అయితే 100 రూపీస్ ఉంది. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉండడం జరిగింది. సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. ఒకసారి మీరు చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీలో సంస్కరణలు అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్గా మనం చూడవచ్చు. పరీక్షల కంట్రోలర్గా ఐఏఎస్ అధికారి సో బాధ్యతలు స్వీకరించినటువంటి బిఎం సంతోష్ అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో కమిషన్ను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి జవాబుదారీతనం పెంచి నియామక ప్రక్రియను బాధ్యతాయుతంగా పూర్తి చేసేందుకు సంస్కరణలు చేపట్టింది. సో అందులో భాగంగా అదనంగా 10 పోస్టులను మంజూరు చేసిందంటే ఇక్కడ చూడవచ్చు. పరీక్షల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. సో దేశవ్యాప్తంగా పిఎస్సి పరీక్షల నిర్వహణకు ప్రత్యేకంగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉండాలని యూపీఎస్సీ గతంలోనే సిఫార్సు చేసింది. అయితే ఈ పోస్టులో ఐఏఎస్ అధికారిని నియమించాలని ఆయన సొంత రాష్ట్రానికి చెందకూడదని సూచించింది. సో ఈ మేరకు ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టును సృష్టించారు. సో తమకు సైతం ఈ పోస్టును మంజూరు చేయాలని టీఎస్పీఎస్సీ గతంలోనే ప్రభుత్వానికి విన్నపించింది. తాజా పరిమాణాల నేపథ్యంలో సో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి బిఎం సంతోష్ను నియమిస్తూ మనకు సిఎస్ శాంతి కుమారి నిన్న ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో శుక్రవారం ఆయన బాధ్యతలు సైతం స్వీకరించారంటే ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం సంతోష్ హెచ్ఎండిఏ ఔటర్ రింగ్ రోడ్ ప్రత్యేక కలెక్టర్ గాను, అదేవిధంగా హెచ్జిసిఎల్ ఎండీ గాను వ్యవహరిస్తున్నట్లు ఇక్కడ అయితే చూడవచ్చు. సో కొత్తగా 10 పోస్టులు మంజూరు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ పోస్టుల వివరాలు కూడా చూడవచ్చు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కావచ్చు, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అధికారి అని చెప్పేసి ఇట్లా 10 రకాల పోస్టులు మనకు టీఎస్పీఎస్సీ అయితే కొత్త పోస్టులు అయితే మంజూరు చేయడం జరిగింది. సో ఇదే అప్డేట్ మనకు వివిధ న్యూస్ పేపర్లో ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ అప్డేట్ చేయవచ్చు. టీఎస్పీఎస్సీలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐఏఎస్ అధికారి సంతోష్ను నియమించినటువంటి సర్కార్ అని చెప్పేసి మనకు సేమ్ అప్డేట్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ బహుళ షిఫ్టుల్లో ఏడబ్ల్యూ సివిల్ పరీక్ష అంటే ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో మరొక అప్డేట్ చూడవచ్చు. మే 21, 22 తేదీల్లో ఉదయం మధ్యాహ్నం నిర్వహణ, నార్మలైజేషన్ విధానంలో మార్కుల లెక్కింపు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తొలిసారిగా నార్మలైజేషన్ పద్ధతిలో మార్కులను లెక్కించేలా బహుళ షిఫ్టుల విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, అదేవిధంగా ఇంకా ఇతర మనకేదైతే సెంట్రల్ గవర్నమెంట్ తదితర సంస్థలు అనుసరిస్తున్న విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయనట్లు వెల్లడించింది. సో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబ్ల్యూ పోస్టుల పరీక్షలన్నీ సిబిఆర్టీ విధానంలోనే ఉంటాయండి. సో ఈ పోస్టుల భర్తీకి జనవరిలోనే మనకు రాత పరీక్ష అయితే నిర్వహించినప్పటికీ లీకేజీ వ్యవహారంతో వాటిని కమిషన్ రద్దు చేసింది. మార్చి 29న పునఃపరీక్ష తేదీలను అయితే ప్రకటించింది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ విభాగంలో పోస్టులను మే 8న సిబిఆర్టీ విధానంలో, అదేవిధంగా అగ్రికల్చర్, మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులకు మే 9న సిబిఆర్టీ విధానంలో అండ్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు పోస్టులను మే 21న ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. అయితే కొన్ని రోజులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ కసరత్తు చేస్తుంది. సో అందులో భాగంగా సో సివిల్ ఇంజనీరింగ్ పోస్టులను కూడా సిబిఆర్టీలోనే నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ నిర్ణయం తీసుకుంది. సో ఈ పోస్టులకు దాదాపుగా 44,352 మంది అయితే దరఖాస్తు చేసుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో అంతమందికి ఒకే రోజున సిబిఆర్టీ విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైనటువంటి సదుపాయాలు లేవు. సో దీంతో సో అభ్యర్థులకు మే 21, 22లో బహుళ షిఫ్ట్ల విధానంలో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించినట్లు ఇక్కడ చూడవచ్చు. అయితే మనకి ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో తొలిసారి అన్నమాట. నార్మలైజేషన్ విధానంలో సో మార్కుల కేటాయింపు అనేది తొలిసారి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ మార్కుల లెక్కింపు అనేది నార్మలైజేషన్ విధానంలో ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు అప్డేట్ అయితే చూడవచ్చు.
సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 1276 గురుకుల పీజీటీ పోస్టులకు సమగ్ర ప్రకటన జారీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టుల భర్తీకి గురువారం నియామక మండలి సమగ్ర నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో ఈ పోస్టులకు ఈ నెల 24 నుంచి మే 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. సో పీజీటీ పోస్టులకు రాత పరీక్ష విధానాన్ని ప్రకటించింది. మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. సో పేపర్ 1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఇంగ్లీష్ పరిజ్ఞానంపై 100 ప్రశ్నలు అయితే ఉంటాయి. అదేవిధంగా పేపర్ 2లో కనుక చూసినట్లయితే బోధనా పద్ధతులపై 100 మార్క్స్ ఉంటుంది. అదే పేపర్ 3 కనుక చూసినట్లయితే సబ్జెక్టు విషయ పరిజ్ఞానంపై 100 మార్కులకు ప్రశ్నలు ఉంటాయని చెప్పేసి అయితే మనకి ఇక్కడ తెలపడం జరిగింది. అదేవిధంగా టీజీటీ విధానంలో మనకు మిగతా పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే సమగ్ర ప్రకటన సోమవారం నాటికి వెబ్సైట్లో అందుబాటులో పెట్టేందుకు బోర్డు సన్నాహాలు చేస్తుంది. సో జూనియర్ అదేవిధంగా డిగ్రీ కళాశాలలో పోస్టులకు ఈ నెల 15 నుంచి దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభమైనట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఆల్రెడీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో నిన్న మనకు ఈ పీజీటీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళినట్లయితే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే అందుబాటులో ఉంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. కొడుకు కోసం ఏఈ పేపర్ కొనుగోలు. సో రూపాయలు 6 లక్షలకు డాక్యా బేరం, రూపాయలు 2 లక్షలు చెల్లించినటువంటి మైబాయ సిట్ విచారణలో వెలుగులోకి, కొడుకు జనార్దన్తో పాటు మైబాయ అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఏఈ పేపర్ చూపించడానికి 2 లక్షలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. కుమారుడి కోసం ఇచ్చిన గంగేడు వాసి, ఒకరోజు ముందు పరీక్షకు సిద్ధమైనటువంటి అభ్యర్థి తండ్రి కొడుకులను అరెస్ట్ చేసినటువంటి సిట్ పోలీసులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 2 నిందితులను శుక్రవారం సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి డాక్యా నాయక్ 2 లక్షలు చెల్లించి అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ప్రశ్నపత్రాన్ని చూసి రాసిన అభ్యర్థి జనార్దన్తో పాటు ఈ డబ్బు ఇచ్చినటువంటి తన తండ్రి అయినటువంటి మైబాయను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం పేపర్ లీకేజ్ సంబంధించి అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ అయితే రావడం జరిగింది. దీనిలో మనకు ముఖ్యంగా గురుకుల జాబ్స్ సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ జిఎస్ పై పట్టుంటే గురుకులం జాబ్ ఈజీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి 9 నోటిఫికేషన్లో మనకు జిఎస్ అనేది కామన్ పేపర్గా ఉంది కనుక సో దాన్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలంటే ఇక్కడ మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానిలో మొదటగా మనకు 1 టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ జూనియర్ లెక్చర్కి సంబంధించినటువంటి పరీక్ష విధానం కావచ్చు, అదేవిధంగా లైబ్రేరియన్ అండ్ ఫిజికల్ డైరెక్టర్ సంబంధించి కావచ్చు, డిగ్రీ లెక్చరర్ సంబంధించి ఇట్లా అన్ని పోస్టులకు సంబంధించిన పరీక్ష విధానంతో పాటు సో ఏ విధంగా చదివితే జనరల్ స్టడీస్లో మంచి మార్క్స్ సాధించవచ్చు అనేటువంటిది ఒక మంచి ఆర్టికల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రీసెంట్గా వచ్చినట్టు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ల వివరాలు కావచ్చు అండ్ అదేవిధంగా ఈ వారంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి, లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కండి. సో అక్కడ నేను దానిలో షేర్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని దీని అయితే పొందవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే అత్యంత ప్రతికూల వాతావరణ ఏడాదిగా 2022 అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ 2022 నివేదిక వెల్లడి అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు 2022 సంవత్సరం మానవాళికి అత్యంత నష్టాన్ని కలిగించినదిగా ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. సో యుఎన్ నేతృత్వంలోని మనకు స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ 2022 నివేదికను శుక్రవారం విడుదల చేసింది. సో లానినా పరిస్థితులు ఉన్నప్పటికీ ఇది 5 లేదా 6వ వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించిందని చెప్పి తెలపడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 2015 నుంచి 8 ఏళ్లుగా అత్యంత వెచ్చగా ఉన్నాయి. సో గత ఏడాది కనుక చూసినట్లయితే తీవ్ర వరదలు కావచ్చు, రికార్డు స్థాయిలో వేడి గాలులు, కరువు పరిస్థితుల కారణంగా భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించిందని చెప్పేసి తెలపడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ రిపోర్టుని గుర్తుంచుకోండి. సో స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ 2022 దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారని చెప్పేసి అడగవచ్చు. యుఎన్ఓ మనకు రిలీజ్ చేస్తుంది. సో 2022 అత్యంత ప్రతికూల వాతావరణ ఏడాదికి అయితే ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. యుఎన్ఓ ఎప్పుడు ఏర్పడింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఏ డేట్న ఏర్పడింది, ఏ సంవత్సరంలో. కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే అనకాపల్లి జిల్లాకు ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనకాపల్లి జిల్లాకు ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డు అయితే దక్కింది. సో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ద్వారా ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తున్నందుకు గాను ఈ ఘనత దక్కింది. సో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల విభాగంలో మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి లాతూర్ జిల్లా ప్రథమ స్థానంలో. సో ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి లాతూర్ జిల్లా, తర్వాత మనకు ఏపీలో ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా 2వ బహుమతి పొందాయి. సో మనకు ఆయుష్మాన్ భారత్ ఏదైతే పథకం ఉందో దానిలో భాగంగా వీటిని అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఆయుష్మాన్ భారత్
పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది అనేది కింద కామెంట్ చేసేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్ మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి లాతూర్, సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా. ఈ రెండింటిని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ సృజనాత్మకతను వెలికి తీసేలా టీ ఇన్నోవేషన్ మహోత్సవం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ జరగవచ్చు. సో ప్రపంచ సృజనాత్మక నవకల్పన దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత ప్రజలు కావచ్చు, అదేవిధంగా విద్యార్థుల్లో ఈ సృజనాత్మకతను వెలికి తీసేందుకు తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ టీ ఇన్నోవేషన్ మహోత్సవం అయితే నిర్వహించింది. సో పంచాయతీరాజ్ శాఖ సహకారంతో 33 జిల్లాల్లోని గ్రామ పంచాయతీల్లో అవర్ ఫర్ ఇన్నోవేషన్ పేరిట వెబినార్ నిర్వహించింది. సో ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అవర్ ఫర్ ఇన్నోవేషన్ దేనికి సంబంధించింది అని చెప్పేసి అడగవచ్చు, అది గుర్తుంచుకోండి. సో నిన్నటి డేని కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీని పేరిట అయితే వెబినార్ నిర్వహించింది. ఈ సందర్భంగా నూతన ఆవిష్కరణలతో అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తుల గురించి తెలియజేయడంతో పాటు సో గ్రామాల్లో సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలన్న విషయం పైన అందరికీ వివరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డే గుర్తుంచుకోండి. ఇక్కడ ఏ నేమ్ తోటి అవర్ ఫర్ ఇన్నోవేషన్ పేరిట సో ఈ వెబినార్ నిర్వహించింది, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకి బ్రిటన్ ఉప ప్రధాని డొమినిక్ రాబ్ రాజీనామా అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ జరగవచ్చు. సో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సో శుక్రవారం సునాక్ సన్నిహితుడు ఉప ప్రధాని న్యాయశాఖ మంత్రి డొమినిక్ రాబ్ తన పదవికి రాజీనామా చేశారు. తన కింద పనిచేసేటువంటి సిబ్బంది పట్ల రాబ్ అనుచితంగా కావచ్చు, అవమానకరంగా రీతిలో ప్రవర్తించడంతో పాటు వారిపై బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో వీటిని విచారించినటువంటి కమిటీ ధృవీకరించడంతో 49 ఏళ్ల రాబ్ తన పదవికి రాజీనామా చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇతని పేరు గుర్తుంచుకోండి, ఇతని యొక్క పొజిషన్. సో బ్రిటన్ ఉప ప్రధాని, ఎందుకంటే అక్కడ ప్రజెంట్ మన భారత్ సంస్థకు సంబంధించినటువంటి ప్రధాని ఉన్నారు, ఎవరైతే రిషి సునాక్ ఉన్నారు కదా అధ్యక్షుడు. సో అతను మన భారత్ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి కనుక సో ఆ దేశానికి సంబంధించినటువంటి ఏ అప్డేట్స్ వచ్చినా కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే నెత్తురొడుతున్న సుడాన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 400 దాటినటువంటి మృతులు, 3500 మందికి పైగా గాయాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే సుడాన్లో రక్తం ఏరులై పారుతుంది. దేశంపై పట్టు కోసం సైన్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పారామిలిటరీ దళాల మధ్య గత వారం రోజులుగా కొనసాగుతున్నటువంటి భయానకర పోరులో ఇప్పటికే 413 మంది చనిపోయారని శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సో మరో 3551 మందికి గాయపడినట్లు తెలిపింది. సో ఈ ఘర్షణలను చల్లార్చి సమస్యలను పరిష్కరించేందుకు తాత్కాలిక కాల్పుల విరమణ చేసేలా ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరినా అది పెద్దగా ఫలించలేదంటే ఇక్కడ చూడవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఏ దేశంలో అక్కడ ఉన్నటువంటి అధికారం కోసం సైన్యం కావచ్చు, పారామిలిటరీ దళాల మధ్య గొడవలు జరిగాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సుడాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటీవల మనకు సుడాన్ ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. సో అంతకుముందు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చేసి మనకు బుర్హాన్ అనేటువంటి పర్సన్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అయితే కూల్చివేయడం జరిగిందనమాట. సో ఇటీవల మనకు ఎక్కువగా వార్తల్లో ఉంటుంది కనుక సో దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే 900 ఏళ్ల నాటి కందూరి చోడ్ల శాసనం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. నల్గొండలో ఉన్నటువంటి వావికోల్లో లభ్యం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో దాదాపుగా 900 ఏళ్ల నాటి శిలా శాసనం ఒకటి మనకు నల్గొండ జిల్లా డిండి మండలం వావికోల్లో లభ్యమైంది. సో దీన్ని కందూరు చోడ్ల నాటి వైద్య శాసనంగా పురావస్తు నిపుణులు చెప్తున్నారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇది గుర్తుంచుకోండి, ఏ శాసనం అంటే అది వైద్య శాసనంగా అయితే చెప్తున్నారు. 6 నెలల క్రితం ఈ వావికోల్ అనేటువంటి ప్రదేశంలో ఈ శిలా శాసనాన్ని గ్రామ ప్రజలు అయితే గుర్తించారు. సో గ్రామ పంచాయతీ కార్యాలయంలో భద్రపరిచి పురావస్తు శాఖ అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. శుక్రవారం ఆ గ్రామానికి వచ్చినటువంటి అధికారులు పరిశీలించి ఇది 12వ శతాబ్దానికి చెందినటువంటి కందూరి చోళుల శాసనంగా గుర్తించారు. సో అది ఒక వైద్య శాసనంగా కూడా చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ జిల్లా ఏంటి, నల్గొండ జిల్లా వావికోల్ అనేటువంటి ప్లేసు ఎన్ని సంవత్సరాల కాలం నాటి అంటే 900 ఏళ్ల నాటి ఏ రాజవంశీ లేదంటే కందూరు చోళులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ విధంగా మన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఖమ్మంలో 45 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం అంటే ఇక్కడ చూడవచ్చు. మే 28న ఆవిష్కరించున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ యొక్క విగ్రహాన్ని 45 అడుగుల విగ్రహాన్ని ఖమ్మంలో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ మీద ఈ నెల 28న ఆవిష్కరించున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే సో ఇటీవల సో ఎన్టీఆర్ యొక్క 45 అడుగుల విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారని చెప్పేసి అడగవచ్చు. సో ఖమ్మం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ అప్రెంటిస్షిప్లో హైదరాబాద్ టాప్ అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. మెట్రో నగరాల్లో మనదే అగ్రస్థానం. ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్ అదేవిధంగా టెక్ స్టార్టప్స్కు కేంద్రంగా ఉండటమే కారణం. ఆ తర్వాత స్థానంలో మనకు ఢిల్లీ, బెంగళూరు ఈ తర్వాత 2 స్థానాలు అయితే ఉండడం జరిగింది. తర్వాత మనకు చూసినట్టు ఇక్కడ టీమ్ లీజ్ అప్రెంటిస్షిప్ అవుట్లుక్ ఈ నివేదికను అయితే రిలీజ్ చేసినట్లు ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే అప్రెంటిస్షిప్ పై ఆసక్తి చూపుతున్న వారి యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి మెట్రో నగరాల్లో మనకు హైదరాబాద్ అనేది అగ్రస్థానంలో నిలిచింది. సో దేశంలోని మిగతా మెట్రో నగరాలను వెనక్కి నెట్టి సో ముందు వరుసలో నిలిచింది. సో ఈ విషయాన్ని మనకు టీమ్ లీజ్ అప్రెంటిస్షిప్ అవుట్లుక్ నివేదిక వెల్లడించింది. సో ఇక్కడ ఏ నివేదిక అంటే టీమ్ లీజ్ నివేదిక అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అప్రెంటిస్షిప్ విభాగంలో హైదరాబాద్ టాప్ లిస్ట్లో ఉంది. మిగతా 2 ప్లేసెస్లో మనకు ఢిల్లీ అదేవిధంగా బెంగళూరు అనేది తర్వాత ప్లేస్లో ఉండడం జరిగింది. సో వాటిని కూడా గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి
సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.